కోలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ లో ఒకరైన ఖుష్బూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి. 1986వ సంవత్సరంలో చిన్న వయసులోనే కలియుగ పాండవులు అనే చిత్రంతో విక్టరీ వెంకటేష్ సరసన హీరోయిన్ గా పరిచయమైన మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించింది. మరి ఈ సినిమా విక్టరీ వెంకటేష్ కూడా మొదటి సినిమా కావటం పెద్ద విశేషం. ఇక ఆ తర్వాత ఖుష్బూ బడా హీరోల సరసన సినిమాలు చేస్తూ సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ గా కొనసాగారు. ముఖ్యంగా తమిళ్లో ఖుష్బూకు అభిమానగణం ఎక్కువ. ఆమె కోసం గుడి కూడా కట్టారు. ఇక ఖుష్బూ దర్శకుడు సుందర్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం కాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలు మరియు జబర్దస్త్ షోల్లో జడ్జిగా చేస్తూ కెరీర్ ని కొనసాగిస్తున్నారు. అంతేకాక ఆమె తమిళ రాజకీయాల్లో బీజేపీ తరపున కీలక నాయకురాలుగా కూడా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే ఆమె తాజాగా మహిళా భద్రతకు సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వేడుకకు హాజరైన ఖుష్బూ సినీ పరిశ్రమలో మహిళా సంరక్షణ అనే సదస్సులో ఆమె పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీలో మహిళా భద్రతపై మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఖుష్బూ సినీ రంగంలో హీరోయిన్ గా తనకు ఎదురైన చేదు అనుభవాలను వివరించారు. ఓ రోజు సినిమా షూటింగ్స్ లో భాగంగా సెట్స్ లో ఉన్నప్పుడు ఓ స్టార్ హీరో తన దగ్గరకు వచ్చి నాకు ఏదైనా ఛాన్స్ ఉందా అని అడిగాడు. వెంటనే తాను తన చెప్పుల సైజ్ 41 అని, సెట్ లోనే నీ చెంప పగలగొట్టనా లేదంటే అందరి ముందు పగలగొట్టమంటావా అని అడిగాను. ఆ తర్వాత అతనేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడని ఖుష్బూ చెప్పింది. సినీ పరిశ్రమ ద్వారా ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతో తాను ఈ రంగాన్ని ఎంచుకున్నానని, మహిళలకు గౌరవం దక్కే విషయంలో పురుషులతో సమానంగా సమానత్వం లభించే విషయంలో ఎక్కడా రాజీ పడకూడదు అనేదే తన సిద్ధాంతమని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆమె చెప్పుతో కొడతానన్న ఆ హీరో ఎవరు అనే చర్చ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. ఈ సంఘటన ఏ సమయంలో జరిగింది, ఏ సినిమా షూటింగ్ సమయంలో జరిగింది, తెలుగా, తమిళ లేదంటే ఇతర భాషల్లోనా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో నెట్టింట్లా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు కొంత దుమారం రేపగా మహిళా భద్రత సినీ ఇండస్ట్రీలో చాలా ఘోరంగా ఉందని, దీనికి ఆమె కూడా బలయ్యానంటూ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.